శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేష రాశి కిందికి వస్తాయి. జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు మేష రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. మేష రాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. రావలసిన పాత బాకీలు వసూలు అవుతాయి. చేపట్టిన పనులు నిర్ణీత కాలంలో పూర్తి కావడం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు ఆటంకాలు లేకుండా సాగుతాయి. పెట్టుబడులకు లాభాలు పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు సమయం అనుకూలిస్తుంది. భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను తీసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి కిందికి వస్తాయి. వృషభ రాశివారికి జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశివారికి ఈ వారం సమాజంలో చక్కటి గుర్తింపు లభిస్తుంది. భక్తి భావన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో మంచి పేరు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగులతో, అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా పనులపై దృష్టి పెడతారు. తలపెట్టిన శుభకార్యాలకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి కిందికి వస్తాయి. మిథున రాశివారికి జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశివారికి ఈ వారం అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త వహించాలి. అయితే ఆదాయంలో పెంపుదల ఊరట కలిగిస్తుంది. ఈ రాశి విద్యార్థులు చదువులో మంచి పేరు తెచ్చుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ రాశివారు నిర్మాణ కార్యక్రమాలపై దృష్టి పెడతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటూ పనులు చేస్తారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఈ కర్కాటక రాశి కిందికి వస్తాయి. కర్కాటక రాశి వారికి జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఈ వారం డబ్బు చేతికి రావడంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే మీరు చెల్లించవలసిన డబ్బుల విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం తీసుకుంటారు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహ రాశి కిందికి వస్తాయి. ఈ రాశి వారికి జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశికి ఈ వారం ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త ఉద్యోగంలో చేరే చక్కటి అవకాశం కనబడుతోంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నలుగురికి అండగా ఉంటారు. పనులు మీరు అనుకున్నట్టే పూర్తవుతాయి. వివాహాది శుభకార్య విషయాలలో అందరి సహకారం లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు.
ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు హస్త, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశి కిందికి వస్తాయి. కన్యారాశి వారికి జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. వీరికి ఈ వారం ఊహించని ఖర్చులుంటాయి. ఫలితంగా పనులు మందకొడిగా సాగుతాయి. ఈ రాశి వారి వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరంగా సంతృప్తి లభిస్తుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై దృష్టి పెడతారు. కళాకారులకు, సాహితీవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆస్తుల విషయంలో తగాదాలు కొనసాగుతాయి. అధికారులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కార్యాలయంలో ఆచితూచి మెలగడం మంచిది. చిత్త 3, 4 పాదాలు స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి కిందికి వస్తాయి. జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పై చదువులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. భక్తి పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. రైతులకు రాబడి పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు వృశ్చిక రాశి కిందికి వస్తాయి. వృశ్చిక రాశి వారికి జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఈ వారం బాగుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉండి క్రమేణా పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించడంపై దృష్టి పెడతారు. భక్తి పెరుగుతుంది. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. పనులు నెరవేరుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ధనురాశి కిందికి వస్తాయి. జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ధనురాశి వారి ఫలితాలు పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఈ వారం కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. భక్తి భావన పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఆదాయ మార్గాలపై దృష్టి పెడతారు. ఊహించని ఖర్చుల మూలంగా ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు విషయంలో వివాదాలు తలెత్తుతాయి. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశి కిందికి వస్తాయి. మకర రాశి వారికి జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. ఈ వారం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశాల కనబడుతున్నాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టాలి. పనులు పూర్తి చేయడంపై శ్రద్ధ పెట్టాలి. ధనిష్ట 3, 4 పాదాలు శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశి కిందికి వస్తాయి. జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు కుంభరాశి వారి ఫలితాలు చూద్దాం. ఈ రాశి వారికి ఈ వారం అనవసరమైన కాలయాపన ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు.
ప్రారంభించిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి కార్యాలయంలో సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. కళాకారులకు ఆదాయం కలిసి వస్తుంది. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి మీన రాశి కిందికి వస్తాయి. మీన రాశి వారికి జూన్ 29వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఈ వారం రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై దృష్టి పెడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు అనుకూలం. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. శ్రీ శ్రీనివాసాయ నమః.